బయటకు రావడం జరుగుతుంది కదా, ఇక్కడ ఆ అవకాశం కూడా ఆ, లేదు. ఆయన లేదు అని ఇంకో మాటనండి. ఈ షుడ్ బి కెప్ట్ అండర్ కస్టడీ టిల్ టర్మినేషన్ ఆఫ్ ట్రయల్. ట్రయల్స్ అంటే మొదలయ్యేంత వరకు కూడా కస్టడీలోనే టర్మినేట్ అయ్యే ఉండాలా? వరకు, ట్రయల్ విచారణ పూర్తి అయ్యే వరకు ఓకే. జైల్లోనే ఉండాలని చెప్పాడు. ఆ. మేము అప్రూవర్ గా మారిపోయాం బాబు, మ్మ్. మమ్మల్ని అప్రూవర్ గా డిక్లేర్ చేయండి, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటాం. ప్రభుత్వం తరపున కూడా విచారణ సంస్థ తరపున కూడా మాకేం అభ్యంతరం లేదు, ఏంటి వాళ్ళు అప్రూవర్ గా మారుతున్నారు, విచారణకి సహకరిస్తున్నారు అని చెప్పినా అయినప్పటికీ లోపల ఉండాల్సిందే. లోపల ఉండాల్సిందే, బెయిల్ ఇచ్చే అంతే. ప్రసక్తే లేదు. ఇంకోటి కూడా అన్నాడు, ఆ. ఈ తలకాయ మా బాడీకి తలకాయ తీసేస్తే ఇంకా మొండెం ఎక్కడ బతుకుద్ది, అదే కదా. కాబట్టి ఈ నేరంలో ఏంటి సమస్య లేదు, వీళ్ళు విచారణ పూర్తి అయ్యే వరకు, కోర్టు విచారణ పూర్తి అయ్యే వరకు, ట్రయల్ పూర్తి అయ్యే వరకు మ్మ్. ఈ నేరాల్లో, ఇంత తీవ్రమైన నేరాల్లో జైల్లోనే ఉండాల్సిందని చెప్పేసి కఠినంగా ఆయన బెయిల్ ఆర్డర్ రాస్తూ డిస్మిస్ చేశాడు అప్పుడు. అప్పుడు రైట్. కానీ ఇప్పుడు అంత తీవ్రమైన నేరం ఏదైతే పరిగణించాడో, ఎంత సమాజానికి సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు కూడా, సంజయ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన అంశాలను కూడా ప్రస్తావించాడు. కాబట్టి అంత కఠినంగా ఉన్నటువంటి, అప్పుడు అంత కఠినంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క పరిగణలోకి తీసుకోకుండా ఇటువంటి, ఎందుకంటే అంతిమ దోపిడీదారుణ్ణి అరెస్టు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తుంటే, లేదంటే మిగిలిన ముద్దాయిలు వెలుగు చూస్తూ ఉంటే, ఇంకా మరికొంతమంది వస్తూ ఉంటే, ఇన్వెస్టిగేషన్ కీలక దశలో ఉంటే, అలాంటి సమయంలో ఈ బెయిల్ మంజూరు చేయటం వల్ల డెఫినెట్గా వాళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారు, డెఫినెట్గా దీని యొక్క ప్రభావం కేసు మీద పడుతుందని చెప్పేసి లోత్రా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ స్టేజ్లో విడుదల చేస్తే ముద్దాయిల్ని, ఇంకా అదే ప్రాతిపదిక అయిపోతే, ముద్దాయిలందరూ బయటకు వచ్చేస్తే, విచారణ పూర్తి కాకపోతే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ని వాళ్ళు పరిపూర్తి చేసి అంతిమ పరిష్కారానికి తీసుకురాగలరు. సరే, ఇప్పుడు ముగ్గురు రిలీజ్ అయ్యారు, ఇటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది ఇప్పుడు ప్రస్తుతం? డెఫినెట్గా ఎంచేతంటే ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఏదైతే ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు, బెయిల్కి సంబంధించి డిఫాల్ట్ బెయిల్ మీద ఇచ్చిన ఫైండింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఫైండింగ్స్ మీద స్టే ఇచ్చారు. ఆ ఫైండింగ్స్ ప్రాతిపదికగా తదుపరి ముద్దాయిలకి ఏమీ ఇవ్వకుండా అది నిషేధించబడింది. రెండోది 11వ తారీఖున ఇలా ముగ్గురికి కూడా, ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఎవరికైనా కానీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఆపర్చునిటీగా వన్ సైడ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అందుకని ఈ ముద్దాయిల ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చేసి, ఇదిగో ఈ అబ్జెక్షన్ పెట్టేసి వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయమన్నారు, మీ వాదనలు చెప్పుకోండి అని చెప్పేసి 11వ తారీఖు వేశారు. 11వ తారీఖు డెఫినెట్గా దాని మీద వాదనలు జరుగుతాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పులు ఉన్నాయో, తీర్పులు ప్రాతిపదికగా ఉన్నాయా సార్? ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు ఏదైతే అనంతబాబు ఇష్యూకి సంబంధించి కూడా కొన్ని ప్రస్తావించారు మొన్న. అవును, ఎట్లా ఉంది అక్కడ? ఇప్పుడు వాటికి సంబంధించి కరెక్ట్గా నేను ఆ జడ్జిమెంట్స్ ఇప్పుడు తీయలేదు, కానీ నేను ఇందాక చెప్పిన అంశాలు, ఒకటి దీంట్లో కూడా వాళ్ళు తీసుకున్న 3 పాయింట్లు. ఒకటి, 2 ఛార్జ్ షీట్లలో అబ్జెక్షన్స్ మేము ఇన్ని ఇచ్చాము, దాన్ని కంప్లై చేయలేదు, ఈ లోపాలు ఉన్నాయి ఛార్జ్ షీట్లో. రెండోది, దీన్ని మేము కాగ్నిజెన్స్ తీసుకోలేదు. మూడోది, ఈ ఛార్జ్ షీట్ కాదు, కాబట్టి ఇది ఛార్జ్ షీట్ నిర్దేశించిన సమయంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టు కాదు అని ఆ 3 ప్రధాన అంశాల మీద డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు. వాటిని డిస్కస్ చేస్తూ ఆ 3 ప్రధాన అంశాలని ఏదైతే ఫైండింగ్స్ ఇచ్చారో బెయిల్ ఆర్డర్లో, ఆ ఫైండింగ్స్ వంటి బెయిల్ ఆర్డర్ల అంశాలన్నీ కూడా నిలుపుదల తీస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అవి తేలే వరకు, రేపు 11వ తారీఖు వాద ప్రతివాదనలు విన్న తర్వాత అది నిర్ధారణ అయ్యే వరకు ఈ బెయిల్ ఆర్డర్లో ఇచ్చిన ఫైండింగ్స్ అమల్లో ఉండవు. డెఫినెట్గా ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసినా, లేకపోతే వేసిన ఛార్జ్ షీట్ రిటర్న్ అయినా, కాగ్నిజెన్స్ తీసుకోకపోయినా అవి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టుగానే భావించమని చెప్పింది. ఎందుచేతంటే కొన్ని కేసులు అయితే చాలా స్పష్టంగా చెప్పింది, చివరి వరకు విచారణ ప్రారంభమైన తర్వాత కూడా
విచారణ సంస్థలకి తదుపరి ఏమన్నా సమాచారం కనుక వస్తే ఆ సమాచారాన్ని విచారించి సప్లిమెంట్ ఛార్జ్ షీట్ కూడా వేయచ్చు. సార్ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అంటూ కూడా మిథున్ రెడ్డి మీరు గతంలో కూడా మాట్లాడారు. ఆయన కూడా ఇంకా ప్రయత్నాలు మొదలు పెడతారు, బయటకు వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలే అని చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారని వాళ్ళు అట్లా ఆ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అంటూ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ కూడా వేశారు. ఎట్లా ఉంటుంది అది? ఇప్పుడు దానికి కూడా సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినాయండి. దాంట్లో కూడా కేసు యొక్క తీవ్రతను చూడాలి, ముద్దాయి మీద ఉన్న ఆరోపణలు చూడాలి, దీంట్లో బెయిల్ ఇస్తే ఇది సమాజం మీద ఏ ప్రభావాన్ని చూపిస్తూ చూడాలి, ఈ యొక్క నేరం సమాజం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిందో చూడాలి. ఇవన్నీ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా, ఇన్వెస్టిగేషన్ పరిపూర్తి అయిపోయిందా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుందా, లేకపోతే సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మాత్రమే బెయిల్ ఇవ్వాలా లేదా నిర్ధారించాలి తప్ప జనరల్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఇటువంటి ఆర్థిక నేరాలు సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చెప్పింది. ఆర్థిక నేరాలు అనేవి సమాజం మొత్తం మీద ప్రభావాన్ని చూపుతాయి. ఒక మర్డర్ చేస్తే ఆ కుటుంబానికి నష్టం చేకూరుతుంది. అవును. కానీ ఆర్థిక ఉగ్రవాదం కానీ ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొని ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళ వల్ల మొత్తం సమాజం నష్టపోద్ది, దాని ప్రభావం మొత్తం సమాజం మీద పడుద్ది. కాబట్టి అటువంటి వాటిల్లో కఠినంగా వ్యవహరించాలి. ఇప్పుడు అంతెందుకు సార్, దీంట్లో దాదాపుగా 30,000 మందికి పైగా మనం రెగ్యులర్గా మాట్లాడుకునేది పూర్తిగా గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం 30,000 మందికి పైగా మరణించారు కదా ఈ కల్తీ మద్యం దాగి. డెఫినెట్గా అండి. ఇప్పుడు మరి వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభుత్వం